రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వైన్స్, బార్లు, కల్లు దుకాణాలు బంద్ అయ్యాయి. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలలో ఫిబ్రవరి 9 సాయంత్రం 5 గంటల నుంచి ఫిబ్రవరి 11 దాకా మద్యం దుకాణాలు మూసివేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 13న ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే రోజు కూడా వైన్ షాపులు మూతపడనున్నాయి. రాష్ట్రంలో ఎన్నికల ప్రచార నేపథ్యంలో వైన్స్లు, అలాగే బార్లు, కల్లు దుకాణాలు మూసివేస్తున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వైన్స్లు, బార్లు, కల్లు దుకాణాలు బంద్ అయ్యాయి. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలలో ఫిబ్రవరి 9 సాయంత్రం 5 గంటల నుంచి ఫిబ్రవరి 11 దాకా మద్యం దుకాణాలు మూసివేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 13న ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే రోజు కూడా వైన్ షాపులు మూతపడనున్నాయి. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వైన్స్, బార్లు, కల్లు దుకాణాలు బంద్ అయ్యాయి. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వైన్స్, బార్లు, కల్లు దుకాణాలు బంద్ అయ్యాయి. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలలో ఫిబ్రవరి 9 సాయంత్రం 5 గంటల నుంచి ఫిబ్రవరి 11 దాకా మద్యం దుకాణాలు మూసివేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, సంబంధించి ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగిసింది. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఏవైతే వైన్ షాప్స్ ఉన్నాయో, బార్లు కావచ్చు, వైన్ షాప్స్ కావచ్చు, దాంతో పాటుగా కళ్ళు దుకాణాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మూతపడ్డాయని కూడా చెప్పాలి. ఎలక్షన్ అయిపోయేంత వరకు ఏదైతే 11వ తేదీ రాత్రి వరకు కూడా వైన్ షాప్స్ తెరవడానికి అవకాశం లేదని కూడా చెప్పాలి. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఆ దిశగా ఆదేశాలు ఇచ్చినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఎవరైనా సరే వైన్ షాప్స్ ని కనుక ఓపెన్ చేసిన, దాంట్లో పాటుగా బార్స్ కావచ్చు, దాంట్లో పాటుగా కళ్ళు దుకాణాలు కావచ్చు, ఎవరైనా ఓపెన్ చేస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామనేది కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటుగా మద్యం పంపిణీ చేస్తే కూడా కఠిన చర్యలు తీసుకుంటామనేది కూడా ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం, ఈ ఎన్నికల్లో సంబంధించి పెద్ద ఎత్తున నగదు కావచ్చు, మద్యం కూడా పట్టుబడినటువంటి నేపథ్యంలో వీటికి సంబంధించి ముందు నుంచి కూడా ఎలక్షన్ కమిషన్ కఠిన చర్యలు తీసుకుంటుందనేది కూడా మనం చెప్పాలి. దాదాపుగా ఇప్పటి వరకు కూడా 2 కోట్లకు పైగా కూడా మద్యాన్ని సీజ్ చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా ఇప్పటి నుంచి కూడా ఏదైతే ఎలక్షన్ అయ్యేంత వరకు కూడా కొంత ప్రజలను ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఎవరు ప్రయత్నం చేసినా కూడా కఠిన చర్యలు తీసుకుంటామనేది కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఏదైతే ఫిబ్రవరి 11వ తేదీన ఎలక్షన్ ముగిసిన తర్వాత రాత్రి వరకు కూడా ఎవరు వైన్ షాప్స్ కావచ్చు, బార్లను కావచ్చు, దాంతో పాటుగా కళ్ళు దుకాణాలను ఓపెన్ చేయొద్దు అంటూ కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలను ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి సందర్భం కూడా మనం చూడొచ్చు.